ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనము. ఈ యొక్క ప్రార్థన చేస్తుంది ఎవరంటే దావీదండి. దావీదు మహారాజు దేవుణ్ణి అడుగుతున్నాడు, ఒక విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున జ్ఞాపకంలో ఉంచుకో అని. అయితే దావీదు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడండి. నిత్యము దేవుణ్ణి స్తుతించేవాడండి. దేవుడు కూడా దావీదు మహారాజు కోసం ఒక సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా హృదయానుసారుడు అని. అటువంటి దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకుని. దేవా నేనేదో ప్రార్థన చేస్తానని కాదు, నిన్నేదో స్తుతిస్తున్నానని కాదు, కానీ ప్రభా నీ దయ చొప్పున నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకంలో ఉంచుకొని ఆయన అని దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అటువంటిది మనం ఏ పాటి వారమండి? మనము నరులు ఏ పాటి వారండి? ఆయన కానీ మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే మనము క్షణము కూడా బ్రతకలేము. ఆయన సన్నిధిలో మనకి ఆశ్రయం ఇచ్చాడండి దేవుడు. ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తున్నాడండి. అందుకే దేవుడి దగ్గర మనము ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, దేవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకోనైనా, నా కుటుంబాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా అని మనం దేవుని దగ్గర మొరపెట్టేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలా మొరపెడతామో దేవుడు కాపుదల మన మీద, మన కుటుంబాల మీద ఇంకా సమృద్ధిగా ఉంటాయండి. అటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.